అరే మామ, మా ఓడు తాగుడికి అలవాటయి ఇంట్లో డబ్బులు దొంగలించుకొని తాగుతున్నారా. అమ్మోయ్ అయ్య బాబోయ్ ఆపే బాబోయ్. ఎవరింట్లోరా అంటే అందరి ఇంట్లో దొంగతనం చేస్తున్నారా. ఆ మీ ఇంట్లో నీ కొడుకు దొంగతనం చేస్తున్నట్టు చెప్తున్నావు. వాడు మా ఇంట్లో కూడా 20,000 ఎత్తుకపోయారా. అరే వాడు అట్నే వదిలేస్తే వాడు నష్టపోతారా. వాడు ఎవడు నష్టపోతాడు దేవుడా అంటే మీరే అనుకో. నువ్వెట్టాగో అట్టో వాడిని దారిలో తీసుకొని రావాలిరా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరే వాడిని దారిలో తీసుకొని రావాలి అంటే దారిలో ఫస్ట్ వైన్ షాప్ పెట్టాలి. అప్పుడు గాని వాడు దారికి రాడు. ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. నువ్వే వాడిని అట్లంటే ఎట్లరా. వాడు మన బిడ్డరా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న నువ్వే వాడిని అట్లంటే ఎట్లరా. వాడు మన బిడ్డరా. మన బిడ్డనా? అదే నా బిడ్డరా. నువ్వు అనుకుంటే అయిపోతుందిరా. ఏదో తేడాగా ఉందేంటి? ఏంది అయిపోయేది? నాకు నా భార్యకి విడాకులా? అరే మామా, నాకు నువ్వు తప్ప ఎవరు లేరురా. ప్లీజ్ రా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సరేలే నేను చూసుకుంటాలే. రేపు వాడు ఇంటికాడ ఉంటారా. రేపు ఎట్లాగో వైన్ షాపులు బంద్. వాడు ఇంటికాడనే ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది నా ఇంట్లో పరిస్థితి. ఇది అయిపోయింది నా పరిస్థితి. ఓకే నో యూస్. వాడు విండండి. సరేలేరా రామ్ చరణ్, రేపు వచ్చి చెప్తా కథ. రేపైతే నువ్వు ఇంటికాడ ఉండకురో. అరే పుష్ప ఎవర్రా వాడు? నువ్వా? నా చూసుకోకుండా రై అనేసిన ఏమి అనుకోబు. చూసి కూడా రై అనగలితివారా నువ్వు? ఒక్క సారీ అన్న చెప్పురా. ఖర్చు అవుతుంది. వద్దులే. మీ నాయనేడా? ఇంట్లో అయితే లేడు. ఇంకా ఎక్కడికి పోయినాడు? మా అమ్మని అడుగుతే తెలుస్తది. మరి అడుగు. మా అమ్మ ఇంట్లో ఇప్పుడు లేదు. అరే ఈరోజు మీ నాయన పనికొస్తాన్నాడురా. ఏంటి బాబన్న ఆయననా? ఆడే ఒక పనికి మాలినోడు. ఆయన కూడా పనికొస్తాన్నాడా? అరే అక్కడ నా పని ఆగిపోతుందిరా. జర నువ్వైనా రారా పనికి. పనికి నేను వైన్ షాప్ లో అయితేనే సరుకులు దింప వస్తా. నేనైతే ఏ పనికి రాను. అడ్రస్ చెప్పు నీదోసారి. రే డబ్బులు ఇస్తారా? అలాంటి పేదల్ని డబ్బులతో తొక్కి. అరే రేపు మనం తాగేందుకు డబ్బులు లేవు. సరే గాని ఎంత ఇస్తావు? నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. 200 ఇస్తారా? 200 ఒక్క బీర్కే వస్తుంది. నా కెపాసిటీ ఎంతనో తెలుసా? నాకైతే 1000 రూపాయలు ఇవ్వు. 1000 రూపాయలా? సరే ఇస్తాన్రా. థ్యాంక్స్ లాట్ అండి.